ఒక్కడన్నా తిను అని ఇచ్చేటోళ్ళు లేరు. తెల్లారిందో ఈ జున్ను విన్ను. ఇట్స్ మార్నింగ్. ఎంత అవుతుంది టైం తెలుసా? 6:36. వీళ్ళు ఆల్రెడీ 6 o'clock ముందే లేచారు. ఇద్దరు ఒకరు బ్లాంకెట్ ఇటు వేసుకుంటున్నట్టు వేసుకుంటే ఆటలు ఆడుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళా ఒకరు బ్లాంకెట్ ఒకరు ఏం తీసుకుంటున్నారు మీరు? చూసిలా అవుతుంది. ఎవరి బ్లాంకెట్ వాళ్ళకి డిసైడ్ చేసుకోండి. ఎవరి బ్లాంకెట్ వీళ్ళకి నో ఫైటింగ్స్. ఇచ్చే బేటా, వదిలిపెట్టు. నువ్వు ఎంత తీసుకున్నావు? ఫస్ట్ ఎంత తీసుకున్నావు నువ్వు? నీ బ్లాంకెట్ నీకుంది కదా. ఓయ్ నేను తీస్తావు. కాలు జున్ను. ఇక్కడ అక్కడ ఆరెంజ్ టైగర్ ఉంది, అక్కడ బ్లూ టైగర్ ఉంది కదా. ఆరెంజ్ టైగర్, బ్లూ టైగర్. ఇది మీరు టైగర్సా క్యాట్సా? వావ్, బోత్ సైడ్ సింగ్. బోత్ ఆర్ టైగర్స్ కాదు. జున్ను విన్ను. బోత్ ఆర్ జున్ను విన్ను. తారక్ జున్ను, కార్తిక్ విన్ను. టైగర్స్. ఓకే, రెడీయా మీరు? తీసుకున్నావా? ఫస్ట్ తీసుకున్నావా? ఓకే, నువ్వు ఫస్ట్, అన్న తమ్ముడు సెకండ్, నేను థర్డ్. హే గైస్, వెల్కమ్ టు ఛానల్. టైం అయిపోయింది 8:30. గోయింగ్ టు స్కూల్. ఆకాశంలో మబ్బు పట్టింది. ఇంకా వర్షం పడుతుందా బేడ? చలో షూ వేసుకున్నాం. నైట్ పడ్డదా? నీ బ్యాగ్ ఏది బేట? మేము పిట్టల పక్షులకు ఆహారం పెడితే వడ్లు వస్తేనేమో ఫుల్ వస్తాయి, ఇట్లా బియ్యం వస్తే మాత్రం కొన్ని వస్తాయి అనమాట. సో వడ్లు ఎక్కువ తింటాయి. వడ్లు కూడా ఏంటంటే ఓపెన్ చేసుకుని తింటాయి అన్నమాట. కొత్త ఫ్రెష్ బియ్యమే తింటాయి పిట్టలు. వడ్లు పోతే అక్కడ ఒక రోజుకు దాదాపు సగం డబ్బా ఖాళీ అయిపోతుంది అనమాట. 1 కిలో నుంచి 1/2 కిలో వరకు కథం చేస్తాయి ఒక రోజు సింగిల్. బియ్యం పోతే మాత్రం అయితే ఈ వారం 10 రోజులు పడుతుంది చిన్న ఒక 1/2 కిలో కంప్లీట్ కావడానికి. మార్కెట్ లో వచ్చేసి ఫ్రూట్స్ వచ్చి ప్రజెంట్ పొమగ్రనేట్ 120, మొసంబి వచ్చేసి 50 రూపాయలు అమ్ముతున్నారు. అవి పనులు అయితే తీసుకున్నా ఇక్కడ నుంచి వెళ్ళి గోయింగ్ నౌ. పైపులన్నీ మాయమైనది సార్. మార్నింగ్ ఉంటే ఇప్పుడు అన్ని వేసేసారు. సమయం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంకా అన్నం తినలేదు, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయినమాట. సో పొద్దు నుంచి వల్ల సాయంత్రం వరకు చూడు రాలేదు, వర్షం లేదు. మరి ఆ మబ్బు ఎందుకు పడుతుందో అర్థమైతలేదు. మీకు ఎక్కడైనా వర్షం పడుతున్నాయా? కామెంట్ చేయండి. ఎక్కడ పడుతుందో ఎక్కడ వర్షం అయితే పడతలేదు. చూసలా మొత్తం అయితే ఇట్లా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఇట్లా ఉంది వాతావరణం అయితే. వాళ్ళ మా ఇంట్లో ఏం కర్రీ వండిలో మునక్కాయ సాంబార్ పాతది, సొరకాయ కర్రీ, అన్నం. ఈ రోజు తెచ్చిన పొమ్మగ్రనేట్, పెద్ద పొమ్మగ్రనేట్. ఇది 120 kg, ఇది 50 రూపీస్ కేజీ. తిన్నారా పొమ్మగ్రనేట్ అమ్మా? నేనే తినలేదు. నాకు పెడితేనే లేరు. నేను తీసుకొస్తాను నాకు ఇంట్లో, మా ఇంట్లో పెడితేనే లేరు. ఒక్కడన్నా తిను అని ఇచ్చేటోళ్ళు లేరు. నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి అంతే తప్ప, కానీ నాకు మాత్రం ఎవరు ఏమి ఇయ్యరు. స్కూల్ టైం అయింది, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. రోజు ఇదే పోవడం రావడం ఇదే పని అయిపోతుంది. విన్ను, అన్న తీసుకొస్తావు నువ్వు వెళ్ళి? తీసుకురావా? కమాన్ లెట్స్ గో. వెళ్ళామా? కూర్చోండి పూజ ఎక్కువ. నేను కూర్చున్నా బేట. విన్ను వెనక కూర్చున్నాడు, జున్నాని ముందర కూర్చున్నాడు కదా. బాయ్. విన్ను చిన్న అయ్యండి కదా. విన్ను పెద్ద అయ్యండి. వెనకాల కూర్చున్నాడు. ఎవరు ఫస్ట్ సాక్స్ చెప్తారో వాళ్ళు గుడ్డా బేడ. గుడ్ కాదు, బ్యాడ్ కాదు. సాక్స్ అయితే గుడ్ బ్యాడ్ ఉంటాయి ఎక్కడన్నా. ఒక్క షాగు. ఆడ ఏమున్నాడా? ఏమున్నాయి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాకు. ఏమున్నాయి? ఇవి తెచ్చిన, ఇవి స్నాక్స్ పెట్టడానికి తీసుకొచ్చిన, స్నాక్స్ కోసం అని చెప్పేసి. ఓకేనా? అడిగినావా? తెచ్చిన. ఫుల్ కాస్ట్ మంచిది తెచ్చిన, సూపర్ మంచిది తెచ్చిన నీకోసం. ఓకేనా? సరే. ఝాన్సీ, విన్నుని స్కూల్ పంపద్దు. జున్ను నీకు కావాలా స్నాక్స్? ఏవి పొమ్మగ్రనేట్ కావాలా? జున్నుకు తింటాడు. ఓకే,
చీకటి అయింది, హెడ్ అవుతుంది, నా గోయింగ్ అవుట్. అప్పటికి వర్షం పడుతుంది కావచ్చు అని ఊరించి వర్షం వల్ల ఏమన్నా ఇప్పుడు బయటకు వెళ్తున్నాయి. 6:56 టైం. సాయంత్రం అయింది, మళ్ళీ కళ్యాణ్ టైం కంప్లీట్ షాప్ దగ్గరికి వచ్చాను. ప్రజెంట్ అయితే ఇంకా రాఖీ పండుగ దగ్గరికి వచ్చింది. ఇక్కడ అంతా రాఖీ పండుగ రాఖీలు అమ్ముతున్నారు. ఇక్కడ మంగళ షాప్ దగ్గర కూడా జనాలు అయిపోతే ఏం కావడతలేరు. టైం 9:40. నా ఇంటికి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మార్నింగ్ ఇప్పటివరకు ఎన్నో సార్లు వర్షం కొడుతుంది కావచ్చు, భారీ వర్షం కొడుతుంది కావచ్చు అనిపించింది. ఇప్పటివరకు వర్షం లేదేం లేదు. అందరు అడుగుతున్నారు, నేను ఒక్కనే తెలియదు అన్నమాట. జనాలు విన్న పడుకున్నా లేదు చూడాలి.